ఇంజనీరింగ్ చదువుతున్న కాలంలో మొట్టమొదటిసారిగా స్వామి చిన్మయానంద గీతాయజ్ఞాన్ని విన్నాను. వారి గీతాయజ్ఞం విశాఖపట్నంలో, విజయవాడలో, గుంటూరులో ఎక్కడ గీతాయజ్ఞం జరిగితే అక్కడికి వెళ్ళి వినేవాడిని. వారు చెప్పినటువంటి ప్రవచనాలు మొట్టమొదటిసారిగా వేదాంతం అంటే ఒక గహనమైనటువంటిది, మనకి సంబంధం లేనిది, అదేదో సన్యాసులు నేర్చుకోవాల్సింది అనేటువంటి భావన పోయింది. ఇది మన జీవితాన్ని ప్రకాశవంతం చేసేటువంటి సందేశం దీంట్లో ఉంది. ఈ జీవితాన్ని సత్సంపన్నం చేసేటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి. భగవద్గీత అంటే అది ఏదో పారాయణ గ్రంథం కాదు, అది మన జీవితాన్ని ప్రతి అడుగులోనూ మనని ముందు నడిపించేటువంటి గ్రంథం అని తెలిసింది. ఉపనిషత్తులు అంటే అదేదో రహస్యం, మంత్రాలు, దానికి మనకు సంబంధం లేదు అని ఆలోచన ఆ కాలంలో. ఆ ఉపనిషత్తులలో ఉన్నటువంటి జ్ఞానం స్వామి చిన్మయానంద చెప్పారు నాతో ఒకసారి. వారు మొట్టమొదట నాస్తికులైన ఆ నాస్తికత్వం నుంచి వారు ఏ విధంగా మారారో, వారి గురువులు వారిని ఏ విధంగా మార్చారో, ఆ గురువులు మార్చిన తర్వాత వారు నేర్చుకున్న విషయాలను అందరికీ పంచడానికి జీవితం అంతా ఎలా అంకితం చేశారో నాకు చెప్పారు. అది సఫలమైన జీవితం. స్వామి చిన్మయానంద జీవితం వారికి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనకి మొదటి నుంచి కూడా ఋషి పరంపరలో వచ్చినటువంటి సంప్రదాయం ఇది. ఈ కొత్తగా వచ్చింది కాదు. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఋషులు, వేదవ్యాసులు, ఆ తర్వాత ఆదిశంకరులు, ఆ పరంపరలో వచ్చినటువంటి ఈ జీవితం అంతా కూడాను ధర్మాన్ని పెంచడానికి వినియోగించాలనేటువంటి సత్సంకల్పం వారి నుంచి వచ్చింది.